హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Easeurstress. ఈ వీడియోలో మనం యూకేలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్న యూకే స్కిల్డ్ వర్కర్ వీసా గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వీసా గురించి డిస్కస్ చేద్దాం. అది టైప్ 2 జనరల్ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వీసా టు కమ్ టు యూకే. సో ఆ వీసాలో ఏంటి అంటే, సో యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సో మీ ఎంప్లాయీ దగ్గర నుంచి మీకు స్పాన్సర్షిప్ లెటర్ అంటూ ఉండాలి. ప్లస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ డిగ్రీ అండ్ మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా సర్టెన్ లెవెల్లో ఉండాలి. సో ఈ త్రీ క్రైటీరియాస్ కనుక మీరు మీట్ అయ్యగలిగితే మీకు యూకే వాళ్ళు వీసా అప్రూవ్ చేస్తారనమాట. సో ఈ వీసా టైప్ 2 జనరల్ వీసాలో మీకు అప్ టు 5 years వరకు ఈ వీసా ఇస్తారు. సో ఆఫ్టర్ 5 years ఏంటంటే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు. అంటే యూఎస్లో గ్రీన్ కార్డ్ లాగా అనమాట. సో యూ కెన్ లివ్ హియర్ అండ్ స్టే హియర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. సో అది పర్మనెంట్ రెసిడెన్సీ అంటే. సో ఇప్పుడు ఈ వీసా టైప్ 2 జనరల్ వీసా ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ అప్లికేబుల్ టు నాన్ EU కంట్రీస్. సో ప్రస్తుతం EU కంట్రీ కాబట్టి ఫ్రీ మూవ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం వీసా అక్కర్లేదు. సో ఓన్లీ నాన్ EU కంట్రీస్ వాళ్ళ వరకే ఈ వీసా అప్లికేబుల్ అనమాట. ప్లస్ శాలరీ థ్రెషోల్డ్ వచ్చేసి 30,000 అనమాట. సో 30,000 అనేది బేసిక్ థ్రెషోల్డ్. ప్లస్ ఎవ్రీ జాబ్కి లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఐటీ జాబ్ ఆర్ సైంటిస్ట్ జాబ్, ఏదైనా ఇంజనీరింగ్ జాబ్ అయితే ఆ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ థ్రెషోల్డ్స్ ఉంటుంది. కానీ బేసిక్ జనరల్ థ్రెషోల్డ్ వచ్చేసి 30K అనమాట. సో అది ప్రస్తుతం టైప్ 2 జనరల్లో ఉన్న వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. ప్లస్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే స్కిల్ లెవెల్ ప్రస్తుతం ఏంటంటే RFQ6 ఉండాలి. RFQ6 అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అనమాట. అంటే యూ నీడ్ టు హోల్డ్ ఎ డిగ్రీ. అదే వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. సో ఇవి ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు కరెంట్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్న సిస్టమ్ ఏంటి అంటే పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అనమాట. అది యాక్చువల్గా ఆస్ట్రేలియా నుంచి బారో చేశారు. సో ఆస్ట్రేలియాలో కూడా మనకి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ బేస్డ్ సిస్టంలో మినిమం 70 పాయింట్స్ ఉండాలి అని చెప్పి మనకి రూల్స్ పాస్ చేస్తాం అనమాట. సో ఈ కొత్త వీసా అంతా యాక్చువల్లీ ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనమాట. వాళ్ళు మనం రిలీజ్ చేసింది. సో ఇంకా ఫైనలైజ్ వర్షన్స్ ఇంకా రావాలి. సో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఫ్రమ్ Jan 1, 2021 నుంచి ఈ వీసాని EU యాజ్ వెల్ యాజ్ నాన్ EU కంట్రీస్కి అప్లికబుల్ చేస్తారు. సో బేసికల్గా మెయిన్ కీ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ది శాలరీ థ్రెషోల్డ్ ఉన్న 30Kని 25,600 తగ్గించారు. ప్లస్ స్కిల్ లెవెల్ కూడా ఇంతకుముందు RFQ6 ఉండింది, ఇప్పుడు RFQ3 చేశారు. RFQ3 ఏంటి అంటే ఇక్కడ ఏ లెవెల్స్ అంటారు, అదే మనకి ఇండియాలో 12th స్టాండర్డ్ అనమాట. సో 12th స్టాండర్డ్ ఇస్ బేసిక్ కట్ ఆఫ్ అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనకి నెంబర్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేసేటప్పుడు ఒక క్యాప్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే క్యాప్ అంతా రిమూవ్ చేసేసి ఇట్ లైక్ అన్లిమిటెడ్ నెంబర్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ మీట్ ది క్రైటీరియా యూ కెన్ కమ్ టు యూకే అనమాట. సో ఆ క్యాప్ అనేది తీసేసారు. సో ఇందాక మీకు చెప్పిన పాయింట్ బేస్డ్ సిస్టంలో మీకు మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. అది ఉంటే మీకు 20 పాయింట్స్ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ స్కిల్ లెవెల్. ఇందాక మేము మాట్లాడుతున్నాం కదా RFQ3 ఉంటే మీకు ఇంకో 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. థర్డ్ థింగ్ ఏంటి అంటే యువర్ ఇంగ్లీష్ షుడ్ బి అట్ ఎ సర్టెన్ లెవెల్. ఇంగ్లీష్ ఏంటి అంటే ఒకవేళ మీరు డిగ్రీ కానీ ఇంగ్లీష్లో చదువు ఉంటే దట్ ఈస్ సఫిషియంట్ టు ప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లెవెల్స్. ఇఫ్ నాట్ దెర్ ఆర్ సమ్ ప్రీడిఫైన్డ్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ మనం రాస్తే మనకు ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అనమాట. సో ఆ ఇంగ్లీష్ కనుక మనకు ఉంటే ఇంకో 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ 3 పాయింట్స్ అనేది మనం మ్యాండేటరీ అనమాట. వీ కాంట్ ట్రేడ్ అనమాట. సో అంటే మనం నెగోషియేట్ చేయలేము. సో ఆ 3 పాయింట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో ఆ 3 పాయింట్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా 20, 20, 10 ఆ మూడు యాడ్ 50 పాయింట్స్ వచ్చేస్తాయి. సో మనకి ఇంకొక 20 పాయింట్స్ కోసం మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో క్రైటీరియాస్ చాలా ఉన్నాయి. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే శాలరీ అనమాట. సో శాలరీ ఇఫ్ యువర్ శాలరీ ఇస్ బిట్వీన్ 20,480 to 23,039 పాయింట్స్ మీకు 0 పాయింట్స్ వస్తాయి. ఏ పాయింట్స్ రావు. సో ఒకవేళ ఈ శాలరీలో మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీకు పాయింట్స్ రావు. సెకండ్ లెవెల్ ఏంటి అంటే మీ శాలరీ ఒకవేళ 23,000 నుంచి 23,040 నుంచి 25,599 పాయింట్స్ వరకు ఉంటే మీకు 10 పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే మీ ఎంప్లాయర్ కనుక ఇంత శాలరీ ఇస్తే మీకు ఇంకొక 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మీ శాలరీ ఒకవేళ 25,599 కంటే ఎక్కువ ఉంది అంటే 25,600 అండ్ అబోవ్ ఉంటే మీకు 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఒకవేళ మీ ఎంప్లాయర్ మీకు ఈ శాలరీ 25,600 కంటే ఎక్కువ ఇస్తే మీకు ఇంకో 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే యూ హ్యావ్ గాట్ ఆల్రెడీ 50 పాయింట్స్ ఎర్లియర్, ఇప్పుడు ఈ 20, సో 70 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఒకవేళ మీకు శాలరీ కూడా మ్యాచ్ అవ్వలేదు, సో అప్పుడు ఇంకా లెవెల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ జాబ్ షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉంది అంటే మీకు ఇంకొక 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే ఈ షార్టేజ్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఏంటి అంటే యూకే గవర్నమెంట్ వల్ల ప్రతి ఇయర్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అంటే యూకేలో ఈ స్కిల్ సెట్ షార్టేజ్లో ఉంది. సో ఈ స్కిల్ సెట్కి మనకి కావాలి అంటే వీ హ్యావ్ టు రిక్రూట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
సో ఒకవేళ మీ జాబ్ కానీ ఆ షార్టేజ్ లిస్ట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక 20 పాయింట్స్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ పిహెచ్డి, మీకు పిహెచ్డి ఉంటే మీకు డైరెక్ట్గా 10 పాయింట్స్ యాడ్ అయిపోతుంది మీ స్కోర్లో. అదే కనుక మీ పిహెచ్డి దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టెమ్ అన్నమాట. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఒకవేళ ఈ ఫీల్డ్స్లో మీకు పిహెచ్డి ఉంటే మీకు 20 పాయింట్స్ యాడ్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ క్రైటీరియాస్. మీకు స్క్రీన్ పక్కన కూడా మీకు డిస్ప్లే చేస్తాను పాయింట్స్, మీకు అర్థం అవుతుంది క్లియర్గా. సో ఫస్ట్ త్రీ పాయింట్స్ ఆర్ మ్యాండేటరీ. సో 50 అక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ 20 కోసం ఒకవేళ మనకు శాలరీ మీట్ అయింది అంటే అక్కడ 20 యాడ్ అవుతాయి. ఒకవేళ మనకు శాలరీ మీట్ అవ్వలేదు అంటే, ఇఫ్ యువర్ జాబ్ ఇస్ ఇన్ ద షార్టేజ్ ఆక్యుపేషన్, అక్కడ మనకు ఇంకో 20 యాడ్ అయిపోతుంది. శాలరీకి సంబంధం ఉండదు ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 20,480 pounds యాజ్ యువర్ శాలరీ. అంతకంటే తక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటే దే విల్ రిఫ్యూజ్ ద వీసా. సో అంత ఉండి, ఒకవేళ మీ జాబ్ స్కిల్ సెట్ కనుక షార్టేజ్లో ఫాలో అయినా, మీకు పిహెచ్డి ఉన్నా, యూ విల్ గెట్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిస్క్రైబ్. సో ఈ పాయింట్స్ అన్ని కలుపుకొని మనకి 70 పాయింట్స్ వస్తే, అప్పుడు మనకి ఈ 70 పాయింట్స్ చూపిస్తూ మన యూకే వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు వీసా గ్రాంట్ చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్. పీబీఎస్ అంటే పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇది వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వీసా. ఇంకొకటి ఏంటంటే మనకి హైలీ స్కిల్డ్ వర్కర్ వీసా అంటారు. సో ఈ హైలీ స్కిల్డ్ వర్కర్ వీసా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో గ్లోబల్ టాలెంట్ వీసా ఉందన్నమాట. దానికి రెప్లికేషన్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ వెరీ హైలీ టాలెంటెడ్, సో ఈ గ్లోబల్ టాలెంట్ వీసా వాడుకొని కూడా మనకు రావచ్చు. ఈ గ్లోబల్ టాలెంట్ వీసా ఏంటి అంటే, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎ స్పాన్సర్షిప్. సో ఒకవేళ మనము కనుక ఈ స్టెమ్ అనే సబ్జెక్ట్స్ చెప్పాను కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ సబ్జెక్ట్స్లో కనుక మనం ప్రొఫిషియంట్ అయ్యింది, ప్లస్ ఇక్కడ యూకేలో సర్టెన్ ఆర్గనైజేషన్ ఉంటారు అనమాట. సో మీ వర్క్ని వాళ్ళు కనుక రికగ్నైజ్ చేశారంటే వాళ్ళ గ్లోబల్ టాలెంట్ వీసాని మీకు అప్లికబుల్ చేస్తారు. సో ఆ వీసా ద్వారా మీరు యూకేలోకి రావచ్చు. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువైనా కావాలంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా కొంచెం డీటెయిల్ స్టడీ చేసి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంట్లో గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ వీసా అలాంగ్ సైడ్ ది స్కిల్డ్ వర్కర్ వీసా విచ్ రన్స్ వితౌట్ ఎనీ స్పాన్సర్షిప్. అంటే మీకు స్పాన్సర్షిప్ లేకుండా కూడా యూకేకి వచ్చే ఛాన్సెస్ కోసం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. సో అది ఇంకా డ్రాఫ్ట్ చేస్తూనే ఉంది. సో అది వచ్చిన తర్వాత మీకు అది కూడా, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను చెప్పింది ఏంటంటే, సో ఇట్స్ లైక్ ఎ బేసిక్ లెవెల్ సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలి, మీకు ఇంకా మైన్యూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్స్ కావాలి వీసా గురించి ఎట్లా రావాలి అనుకుంటే నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఐ ఆల్సో ట్రై టు డూ సమ్ మోర్ రీసెర్చ్ and give you more information. So I hope you like this video. If so, please like, comment and subscribe to our channel. Thank you. Have a nice day. Bye.